అయితే మనకు అర్థమవుతుంది. చూడండి, యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదు నీతి చిగురును పుట్టించేదను. ఎవరండి దావీదు నీతి నుంచి పుట్టిన చిగురు? ఎవరని చెప్తారా? యేసుప్రభువారు ఎరుకో ద్వారం గుండా వెళ్తుంటే ఒక ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు అని పిలుస్తూ ఉన్నాడు. ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రతిరోజు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి పిలిచేవారు ఎంతమంది ఉన్నారు ప్రియులారా? ఏమండి మీలో ఉన్న నీతి ఏమండి అది చిగురు వస్తూ ఉందా? చిగురు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది కదా. మీ ఇంట్లో ఏదైనా ఒక గార్డెన్ పెట్టారనుకోండి, లేదంటే ఎవరైనా ఒక పంట వేసారనుకోండి, చిగురు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే మన హృదయాల్లో కూడా ఒక చిగురు రావాలి. దావీదు నీతి, దావీదు యొక్క వేరు చిగురు ఏమంటే మనలో కూడా కలగాలి. దాని ప్రతిఫలమే యేసు క్రీస్తు.